హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ వీడియోలో మనం హెచ్సిఎఫ్ బేసిక్ మెథడ్, అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ ఆల్సో హెచ్సిఎఫ్ షార్ట్ ట్రిక్స్, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, బేసిక్ మెథడ్. సో బేసిక్ మెథడ్ ఏంటండి? స్టెప్ 1 లో యు ఆర్ సపోజ్ టు టేక్ ఆల్ ద ఫ్యాక్టర్స్. ఓకే, ఫస్ట్ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్ ద సెకండ్ స్టెప్ టేక్ ద కామన్ ఫ్యాక్టర్స్, అంటే కామన్ గా ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని సర్కిల్ చేసుకోండి. నెక్స్ట్ టేక్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, సర్కిల్ చేసుకున్న ఆ కామన్ ఫ్యాక్టర్స్ లోంచి హైయెస్ట్ వాల్యూ ఏదో అన్నది తీసుకోవాలన్నమాట. ఓకే, నౌ లెట్ us see an example. So this is the first example. Okay, so find the HCF of 12 and 16. స్టెప్ 1 లో మనకున్న ఈ 2 నెంబర్స్ కి కూడా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, 12 ఫ్యాక్టర్స్ ఏమవుతాయండి? 12 1 టేబుల్ లో వస్తుంది, సో 1 is a factor. 2 టేబుల్ లో వస్తుంది కదా, సో 2 6 are 12, so 2 is a factor. 3 టేబుల్ లో వస్తుందా? yes, 3 4 are 12, so 3 is a factor. అండ్ 4 టేబుల్ లో కూడా వస్తుంది, ఎందుకు? 4 3 is a 12, so 4 is a factor. 5 టేబుల్ లో రాదు, 6 లో వస్తుంది, 6 2 is a 12 కాబట్టి 6 is a factor. ఓకే, సో నెక్స్ట్ మనకి 12 టేబుల్ లో మాత్రమే 12 వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అ ఫైనైట్ కేస్. నౌ 16 కూడా అంతే. సో 16 ఆబ్వియస్లీ 1 టేబుల్ లో వస్తుంది, సో 2 టేబుల్ లో 16 వస్తుంది. 3 టేబుల్ లో వస్తుందా? నో, 3 టేబుల్ లో రాదు. సో 4 టేబుల్ లో వస్తుందా? yes, 4 4 is 16, సో 4 టేబుల్ లో వస్తుంది. 7 టేబుల్ లో? నో. 8 టేబుల్? yes, 8 టేబుల్ లో వస్తుంది. 8 2 is 16. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి 16 టేబుల్ లో మాత్రమే 16 వస్తుంది అనమాట. ఓకే, స్టెప్ 1 కంప్లీటెడ్. నౌ లెట్ us గో టు ద స్టెప్ 2. స్టెప్ 2 లో ఏం చేయాలి? సో ఇక్కడ కామన్ గా ఉన్న ఫ్యాక్టర్స్ ని సర్కిల్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి? 1 ఒకటి ఉంది, నెక్స్ట్ 2 is a కామన్ ఫ్యాక్టర్, అండ్ అగైన్ 4 is a కామన్ ఫ్యాక్టర్. ఓకే, సో అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? లేదు కదా. ఎస్, స్టెప్ 3 లో మనం సర్కిల్ చేసుకునే ఈ కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 4. ఓకే, దట్ విల్ బి ద హెచ్సిఎఫ్. అంతే, రైట్? సో వాట్ విల్ బి హెచ్సిఎఫ్? 4. 4 is the highest common factor. I hope it is clear. Now let us see this sum. ఓకే, సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ ఆఫ్ 12 18 and 24. ఓకేనా, సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఏం తీసుకుందాం? 12 తీసుకుందాం. అదే విధంగా 18 కి అండ్ 24 కి, ఈ 3 నంబర్స్ కి కూడా మనం ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ us see. సో స్టెప్ 1 మనం కంప్లీట్ చేసుకున్నాం. 12 కి 18 కి 24 కి కూడా ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. ఓకే, నౌ స్టెప్ 2. స్టెప్ 2 లో ఏం చేయాలి? ఈ కామన్ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా సర్కిల్ చేసుకోవాలి. సో హియర్ 1 is the కామన్ ఫ్యాక్టర్, మూడిట్లోని కూడా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో 2 is the కామన్ ఫ్యాక్టర్ అండ్ 3 is ఆల్సో కామన్ ఫ్యాక్టర్, బట్ 4 అయితే కాదు, ఎందుకు అంటే 18 లో 4 లేదు కాబట్టి. ఓకే, అండ్ అగైన్ 6 is the కామన్ ఫ్యాక్టర్. చూడండి, సో దీస్ ఆర్ ద ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్స్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 3 లో మనం ఏం చేయాలండి? సో ఇక్కడ మనకి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏముందండి? 6 ఉంది. దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు? ఈజ్ ఈక్వల్ టు 6. So 6 is our answer. I hope it is clear. Now we'll go to the next method. Now let us see prime factorization method for HCF. Okay, so what are the steps we have to follow in this method is step 1. First step lo manam prime factors ni find out cheyali. Okay, next step 2, you have to circle the common factors. Next step 3. Step 3 లో ఏం చేయాలి అంటే మనం సర్కిల్ చేసుకున్న కామన్ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా ఓన్లీ వన్ టైం మాత్రమే నోట్ చేసుకోవాలి. ఓకేనా, 1 టైం తీసుకొని ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా మల్టిప్లై చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టు ఫాలో ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో లెట్ us see ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 18 and 24. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కాబట్టి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఓకేనా, 18 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటండి? సో 2 9s are 18, 3 3s are 9, 3 1s are 3. ఓకేనా, అండ్ అదే విధంగా 24 తీసుకుందాం. 24 అంటే అగైన్ 2 12s are 24, 2 6 are 12, 2 3s are 6, and 3 1s are 3. ఓకే, సో ఏమో చేయండి ఫ్యాక్టర్స్? 2 into 3 into 3 into 1. ఓకే, అండ్ ఇక్కడ 24 కి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి? 2 into 2 into 2 into 3 into 1. ఓకే, ఇక్కడ ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ అన్నిటిని సర్కిల్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఎస్, ఓకే, నెక్స్ట్ 1s ఆబ్వియస్లీ ఉంటాయి. దిస్ ఈజ్ స్టెప్ 2. ఫైనల్ స్టెప్ 3 ఏంటి అంటే ఇక్కడ మనం తీసుకున్న కామన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే 1 టైం తీసుకుంటాం. ఓకేనా, ఫాలో అవుతున్నారు అనుకుంటా. ఇక్కడ ఉన్న 2 కామన్ గా ఉన్న 2 ఇంటూ కామన్ గా ఉన్న 3
into 1 obvious గా మనకు ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ 2 3s are 6. సో ఫైనల్లీ 6 will be our answer. I hope it is clear. We'll see one more sir. Okay, now let us see this example. Find the HCF of 36, 60 and 84. Okay na, so let us see the first step. So first 36 తీసుకుందాం. Okay na, 3 12s are 36. Okay, next 3 4s are 12, 2 2s are 4, 2 1s are, these are the prime factors. Now అలాగే 60 తీసుకుందాం. Okay na, so 2 3s are 6 అంటే 30. Next 3 10s are 30. Next 5 2s are 10. Okay, 2 1s are right. ఇంకా మనకి 84 కూడా ఉంది. ఓకే, సో 84. సో 2 4s are 8, 2 2s are 4 అంటే 42. నెక్స్ట్ అగైన్ 2 2s are 4, 2 1s are 2. Yes. నెక్స్ట్ 3 7s are 21. ఓకే, సో 7 1s are 7. సో ఏమొచ్చాయండి, 36 అంటే 3 into 3 into 2 into 2 into 1. ఓకే, నెక్స్ట్ 60 అంటే 3 into 2 into 5 into 2 into, ఓకేనా. నెక్స్ట్ 84 అంటే ఏం తీసుకోవచ్చు అంటే 3 into 2 into 2 into 7 into 1. ఓకేనా, సో దిస్ ఈస్ స్టెప్ 1. నౌ స్టెప్ 2 లో ఏం చేయాలి, మూడిట్లోని కామన్ గా ఉన్న వాల్యూని తీసుకోవాలి. సో దట్ ఈస్ 3. 2 అన్నది కూడా కామన్ గా ఉంది చూడండి. ఓకే, సో 2 ఈజ్ ఆల్సో కామన్ ఫ్యాక్టర్ అండ్ ఇంకా ఇంకొక 2 కూడా ఉంది చూడండి. ఓకే, సో దిస్ 2 ఈజ్ ఆల్సో ఏ కామన్ ఫ్యాక్టర్ అండ్ అగైన్ 1. ఓకే, ఫైనల్ స్టెప్ లో మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఈ కామన్ వచ్చిన అన్ని కూడా మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ 3 into నెక్స్ట్ 2 into అగైన్ 2 into 1. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు 12. సో 12 will be our answer. So this is about the prime factorization method. I hope it is clear. Now let us see some short tricks of HCF. Okay, so super trick చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ నంబర్స్ కదా. సింపుల్ గా మీ HCF ఏమవుతుందండి, HCF of prime number is 1 అంతే. ఓకే, సో HCF ఇక్కడ HCF of 3 and 11 అంటే 3 and 11 రెండు ప్రైమ్ నంబర్స్ కాబట్టి మన HCF డైరెక్ట్ గా ఆన్సర్ 1 అవుతుంది అంతే. ఇక్కడ కూడా 2 5 11 all are prime numbers. Okay, all these are prime numbers. So HCF of prime numbers is always 1. So take a note that HCF of all prime numbers is always 1. Okay, now let us see next trick. Now second trick. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5 6 సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ పక్క పక్కన ఉన్న నెంబర్స్. అండ్ అదే విధంగా ఇక్కడ కూడా 3 6 7 11 లో 6 7 పక్క పక్కన వస్తాయి కదండి, కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఓకే, 6 7 పక్క పక్కన వచ్చే నెంబర్స్, రైట్. నెక్స్ట్ ఈ విధంగా ఎప్పుడైనా మీకు కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయా లేదా అన్నది చూడండి. ఇక్కడ మనకి 25 అదే విధంగా 26 కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్ పక్క పక్కన ఉన్న నెంబర్స్. ఈ విధంగా కనుక HCF ఫైండ్ అవుట్ చేసినప్పుడు కాన్సిక్యూటివ్ నెంబర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వితౌట్ ఎనీ డౌట్ ఆన్సర్ ఏమవుతుందండి 1 అంతే. ఇంకా మీరు అసలు చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైనా సరే కాన్సిక్యూటివ్ నెంబర్స్ కనిపించాయి, పక్క పక్కన ఉన్న నెంబర్స్ కనిపించాయి అనుకుంటే ఆన్సర్ ఆబ్వియస్లీ 1 అంతే. సో ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా మీరు కావాలంటే చెక్ చేసి చూడండి, ఫైనల్ గా మీకు 1 అన్న ఆన్సర్ వస్తుంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నచ్చిందా ట్రిక్? ఇంకొక ట్రిక్ ఉంది, అది కూడా చూసేద్దాం. రైట్, ద థర్డ్ ట్రిక్. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన నంబర్స్ అన్ని కూడా నో డౌట్ ఈవెన్ నంబర్స్ కదా. 4 6 36 38 48 50 ఇవన్నీ కూడా 2 తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి ఆల్ దీస్ ఆర్ ఈవెన్ నంబర్స్. ఓకే, అయితే ఈవెన్ నెంబర్స్ లో కూడా ఇక్కడ ఒక స్పెషల్ కేసు ఉంది. అదేంటి అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అగైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 6 చూసుకున్నాం అనుకోండి, ఈవెన్ నంబర్స్ కనుక మనం ఒక ఆర్డర్ లో నోట్ చేసుకుంటే లైక్ 10 12 అంటే ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఈవెన్ నంబర్స్ పక్క పక్కన ఇమీడియట్ గా వచ్చే ఈవెన్ నంబర్స్ అన్నమాట. అంటే ఆల్ దీస్ కాల్డ్ యాజ్ సో కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అంటే సో ఇక్కడ మనకి 4 6 అన్నది కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్. ఓకే, అండ్ ఇక్కడ కూడా 36 ఉంది కదా, 36 తర్వాత ఇమీడియట్ గా 38 అన్నది వస్తుంది విచ్ ఇస్ అన్ ఈవెన్. 36 ఈవెన్ నెంబర్ అయితే దానికి ఇమీడియట్ గా వచ్చిన నెక్స్ట్ నెంబర్ కూడా 38 అన్నది కూడా ఈవెన్ నెంబర్ అన్నమాట. అదే విధంగా ఇక్కడ కూడా 48 వచ్చింది అంటే 48 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అండ్ 48 తర్వాత వచ్చిన 50 అన్నది కూడా అగైన్ దిస్ ఈజ్ అన్ ఇమీడియట్ ఈవెన్ నెంబర్. మనకి ఇక్కడ అన్ని కూడా కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నమాట. సో ఎప్పుడైతే మనకి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ వస్తాయో వితౌట్ ఎనీ డౌట్ మన ఆన్సర్ ఏమవుతుందంటే 2. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. వీటన్నిటికీ మీరు కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్ గా మీకు వచ్చే HCF 2 అవుతుంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో దట్ ఈస్ అబౌట్ HCF highest common factors.
So that's all for today's video. We'll meet in the next video. Bye.